అందరికీ వందనాలు. ఈరోజు మనము కీర్తన గ్రంథము 3వ కీర్తనను ధ్యానం చేస్తున్నాము. ఈ కీర్తన ఏం చెప్తుందంటే, ఒక తండ్రికి వచ్చిన కష్టాన్ని గురించి ఈ కీర్తన మనకు తెలియజేస్తున్నది. ఈ కీర్తనలో మొత్తం 8 వాక్యాలున్నాయి. 8 వాక్యాలను 3 భాగాలుగా చేసుకొని మనము ధ్యానిద్దాం. ఆ తండ్రి ఎవరంటే, తండ్రి పేరు దావీదు. అతనికి వచ్చిన కష్టం ఎవరంటే, కొడుకు వలన అతనికి ఒక కష్టం రాబోతుంది. ఎందుకంటే తండ్రి అయిన దావీదు తన కొడుకు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడంటే, రాజ్యము తన సొంతం కావాలని, నేనే పరిపాలన చేయాలని కన్న తండ్రి అయిన దావీదును కన్న కొడుకు అయిన అబ్షాలోము చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అటు కొడుకును చంపలేక ఇటు రాజ్యాన్ని పోగొట్టుకోలేక ఏం చేస్తున్నాడంటే, కొడుకు యొద్ద నుండి పారిపోతున్నాడు. ఆ పారిపోతున్న సమయంలో తనకు వచ్చిన కష్టాన్ని దేవునితో చెప్పుకుంటూ చేస్తున్న ప్రార్థన ఇది. అంటే ఈ కీర్తన ఏం చెప్తుందంటే, తన తండ్రికి వచ్చిన కష్టాన్ని ఏ విధంగా దేవునితో పరిష్కరించుకుంటున్నాడో తెలియజేయడం జరిగింది. ఈ 3 భాగాలు చేస్తే మొదటి 2 వచనాలు ఏం చేస్తున్నాయంటే, తన కష్టాన్ని దేవునితో చెప్పుకుంటున్నాడు. రెండో భాగం ఏంటంటే 3, 6 వచనాలలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. మూడో భాగము దేవుని తొందరపెట్టుతున్నాడు. ఈ 3 భాగాలు మనం చదువుకుందాం. అతనికి వచ్చిన కష్టము ఏమిటి అని ఆలోచిస్తే, అతడు దేవునితో ఏమని చెప్పుకుంటున్నాడంటే, 1 నుండి 2 వచనాలు చూసినట్లయితే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణేమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. అందరూ ఏం చెప్పుకుంటున్నారట? అనేకులు ఇతనికి వ్యతిరేకంగా తిరుగుతున్నారట. అనేకులు ఎవరు? ముఖ్యంగా కన్న కొడుకు, రెండవది మామ, మూడవది చుట్టుపక్కల శత్రువులు. ఈ 3 శత్రువులు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, దావీదు బహుశూరుడు గలవాడు, ధైర్యం గలవాడు, యుద్ధంలో ఎప్పటికీ ఓడిపోనివాడు, బహుశౌర్యం గలవాడు అయినప్పటికీ ఎందుకు పారిపోతున్నాడంటే, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కన్న కొడుకును చంపలేను, రాజ్యాన్ని పోగొట్టుకోలేను, మరేం చేయాలి అని చెప్పి కన్న కొడుకు చేతిలో నుండి తప్పించుకోవడానికి పారిపోతూ చెప్తున్నాడు దేవుడితో, ప్రభువా నాకు అనేకులు శత్రువులు అయ్యారు, నన్ను అనేకులు తరుముతున్నారు, అనేకులు నా గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి తన కష్టాన్ని దేవునితో చెప్పుకుంటున్నాడు. ఈ రోజుల్లో కూడా మన సొంత వారే మనకు శత్రువులు అవుతారు, ఇంటి వారే శత్రువులు అవుతారు, సొంత స్నేహితులే శత్రువులు అవుతారు, చుట్టుపక్కల వాళ్ళే శత్రువులు అవుతారు. అయితే అలాంటి పరిస్థితుల్లో దావీదు వల్లే మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలని చెప్పి 3వ కీర్తన మాకు రాయబడి ఉంది. 1, 2 వచనాలలో తన కష్టాన్ని దేవునితో చెప్పుకుంటున్నాడు దావీదు. 3, 6 వచనాలు చూసినట్లయితే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు దావీదు. దేవునిలారా మనము కూడా మన విషయాలలో, మన పరిస్థితులలో, మన శ్రమలలో దేవుని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. అలా అయితేనే మనం ఈ లోకంలో బ్రతుకుతాము, లేకపోతే మనము నశించిపోతాము. అయితే దావీదు దేవుని బట్టి ఏమని ధైర్యం తెచ్చుకుంటున్నాడో చూడండి. ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నీవే నాకు కీడంగాను, నీవే నాకు అతిశయస్పదంగాను, నా తల ఎత్తువాడుగా ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతంలో నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన మోహరించిన నేను భయపడను. చూడండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానని చెప్పడమే కాదు కానీ తన హృదయంలో విశ్వసించి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడే మనకు ధైర్యమై ఉండాలి, దేవుడే మనల్ని ఓదార్చేవాడై ఉండాలి, దేవుడే మనకు ఆదరణ కలుగజేసేవాడై ఉండాలి. ఎందుకంటే మనుషుల ద్వారానే శ్రమలు కలుగుతున్నాయి కాబట్టి, శ్రమలు కలుగజేసే మనుషుల ద్వారా మనకు ఆదరణ కలగదు, శ్రమలను కలుగజేసే మనుషుల ద్వారా మనకు క్షేమము కలగదు. కాబట్టి దేవుడే సమస్తము. కాబట్టి దేవుని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఏమని ధైర్యం తెచ్చుకోవాలి? దేవుడు నాకు ఉన్నాడు, దేవుడే నా ధైర్యం. చూడండి, దావీదుకు కష్టాల వలన నిద్ర పడట్లేదు, భయపడుతున్నాడు. ఏ రాత్రి ఎవడొచ్చి ఏ సమయంలో ఎవడొచ్చి నన్ను చంపుతాడు అని చెప్పి దావీదు నిద్ర లేకుండా భయపడుతున్నాడు. నీకు వచ్చిన కష్టాలను బట్టి నువ్వు నిద్ర లేని పరిస్థితులు ఉన్నావు కావచ్చు, కానీ ధైర్యం తెచ్చుకో, దేవుడు నీతో ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకు ధైర్యం కలుగుతుందని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. 3వ భాగం చూసినట్లయితే 7 నుండి 8 వాక్యాలలో దేవుణ్ణి తొందర పెడుతున్నాడు. మనము కూడా దేవుణ్ణి తొందర పెట్టాలి. ఏమని? ప్రభువా నాకు సహాయం చేయి, నా కష్టాలు ఉన్నాయి, నాకు ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి నాకు సహాయం చేయమని చెప్పి పదే దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన తొందర పెట్టాలి. అప్పుడు ఆయన త్వరగా మనకు న్యాయం తీరుస్తాడని బైబిల్ చెప్తుంది. 7, 8 వచనాలు చూసినట్లయితే అతడు దేవుని ఏమని తొందర పెడుతున్నాడంటే, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము, నా శత్రువుల దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక అని దావీదు దేవునితో చెప్తున్నాడు. దేవుని తొందర పెడుతున్నాడు. అయ్యా లే, త్వరగా లే, నన్ను రక్షించు, నా శత్రువులను కొట్టువాడు నీవే, వారిని నల్లగొట్టువాడు నీవే అని చెప్పి దావీదు తన శత్రువుల విషయమై దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని తొందర పెడుతున్నాడు. దేవుని కదా
ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేసింది ఏంటంటే, పగ తీర్చుకోవడానికి మనకు అవకాశమును, అధికారము, శక్తి ఉన్నప్పటికీ దేవుని దృష్టికి మనము పాపం చేయవారిగా కనపడుకున్నట్లు మన శత్రువుల విషయమై ఏం చేయాలంటే వారికి తీర్పు తిరిగినట్లు వారందరినీ మనము దేవుని పగకు అప్పగించాలి. బైబిల్ చెప్తుంది, దేవుడు మన శత్రువుల విషయమై పగ తీరుస్తాడు. మనం చేతగాని వాళ్ళం కావచ్చు, బలహీనులము కావచ్చు, కానీ మన పక్షంగా ఉన్న దేవుడు సమస్త అధికారము, బలముని, శక్తి గల దేవుడు. నీ శత్రువులను అణచగలడు, నిన్ను బాధపెట్టే వారిని అణచగలడు, నిన్ను నిందించే వారిని అణచగలడు, నిన్ను శ్రమ పెట్టే వారిని ఇబ్బంది పెట్టగలడు. కాబట్టి ఎప్పుడు జరుగుతుందంటే, నీవు పగ తీర్చుకోవద్దు, నీ పగ దేవునికి అప్పగించాలి. దావీదు అదే చేస్తున్నాడు. నా శత్రువుల విషయమే నేను పగ తీర్చుకొని కానీ దేవుడే వారిని నల్లగొడతాడు, దేవుడే వారిని హతమారుస్తాడు, దేవుడే వారిని శిక్షిస్తాడని చెప్పి తన కష్టాన్ని దేవునితో చెప్పుకుంటున్నాడు. తనకు దేవుని బట్టి ధైర్యం చేసుకుంటున్నాడు, తను దేవుని త్వరపెడుతున్నాడు. దేవుని ఈ 3 విషయాలు మనం చేయాలని ఈ 3వ కీర్తన ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో, ఎట్టి పరిస్థితుల్లో పగ తీర్చుకోవడానికి నువ్వు సాహసం చేయొద్దు. పగ తీర్చుకునే పని దేవునికి అప్పగించు. ఆయన తప్పకుండా నీ శత్రువులను ఖచ్చితంగా నీ పాదాల కింద గుండి అణగొట్టే శక్తి గల దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు, న్యాయం తీర్చే దేవుడు, నీ పక్షంగా ఉంటాడు, నీ శత్రువులతో యుద్ధం చేస్తాడని దేవుడు ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్నాడని ధైర్యపరుస్తున్నాను. నెక్స్ట్ రేపటి రోజున మనము 4వ కీర్తనలోని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ మాటలు మిమ్మల్ని ఆదరించాయని నమ్ముతూ ధైర్యపరుస్తూ ప్రభు యేసుక్రీస్తు కృప కనికరం తోడై ఉండును గాక. ఆమేన్.